నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? బిగ్ బాస్ షో నుంచి 50 మంది కన్సిస్టెంట్స్ ఉగ్రవాది సంస్థలకు సంబంధించిన బెట్టింగ్ యాప్లు అయితే ప్రమోట్ చేశారండి. ఆధారాలన్నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఒకసారి చూడండి. సో దీనికి పూర్తిగా బాధ్యత కర్త కర్మక్రియ నాగార్జున గారు. ఈ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేసినందుకు గాను పూర్తిగా వీడియో చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి, కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు నాగార్జున గారు, సో మీకు ఒక విషయం అడగాలని ఈ వీడియో చేస్తున్నానండి. నాకు తెలియక అడుగుతాను, ఈ బిగ్ బాస్ షోని నేను నిందించట్లేదండి. బిగ్ బాస్ షోలో ఉన్న కన్సిస్టెన్సీ నేను నిందిస్తున్నాను. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, జాగ్రత్తగా వినండి సార్. ఇప్పుడు ఒక స్కూల్లో ఒక విద్యార్థి తప్పు చేస్తే దాని బాధ్యత టీచర్ది. అదే స్కూల్ అంతా తప్పు చేస్తే దాని బాధ్యత ప్రిన్సిపల్ది. ఇక్కడ టీచరు ప్రిన్సిపల్ నాగార్జున. దీనికి ఏ సమాధానం చెప్తారు సార్? మామూలుగా మనలో అన్నమాట, ఎవరికైనా ఉపయోగం ఉన్నా సార్ ఈ బెట్టింగ్ యాప్లో ఒక్కసారి చూడండి సార్. ఒక్క బెట్టింగ్ యాప్ అయినా అమ్మ అబ్బా ఏదైనా పుట్టింది అయితే నన్ను చెప్పుచ్చుకొని కొట్టండి సార్. ఏవి ఇక్కడ భారతదేశంలో రిజిస్ట్రేషన్ కావు, అన్నీ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినవి. అతిపతి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉన్నదంటే, ఇప్పుడు ఐఫోన్ ఉందంటే స్టీవ్ జాబ్ యాపిల్ కంపెనీ, ఈ టాటా ఉప్పు ఉందంటే అది రతన్ టాటాది, అంబానీది, ఆదానీది అని పేరు ఉంటే మనకు అర్థమవుతుంది ప్రోడక్ట్ ప్రమోట్ చేసేటప్పుడు. కానీ వీళ్ళు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్లు ఎవరో కూడా తెలియపోయినా వీళ్ళు ఏమైనా చదువు లేని వాళ్ళ సార్? అందరూ చదువుకున్న వాళ్ళు కదా. మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? అతిపతి తిండికి తికానా లేని కొడుకుల్ని మీరు ప్రమోట్ చేసి వాళ్ళకి స్టార్డమ్నిచ్చి వాళ్ళని సమాజం మీదకి చెత్త కుప్పల నుంచి చెత్తను తీసి సమాజంలో పెడుతున్నారు సార్. ఎంతవరకు న్యాయం చెప్తాను? నాకు తెలియక ఒక విషయం అడుగుతున్నాను సార్. నేను ఇప్పటికీ తెలంగాణలో 2024లో జాగ్రత్తగా వినండి, ఒక 1000 మందికి పైగా చనిపోయారు సార్. సో అందులో నేను దగ్గర చాలామంది ఫ్యామిలీస్ని ఒక అబ్బాయి పెట్టుకున్నాను నేను అసిస్టెంట్గా. అబ్బాయి ప్రతి ఫ్యామిలీని వెళ్ళి మాట్లాడిపిస్తుంటే వాళ్ళ బాధ వింటే మీకు అర్థమవుతుంది సార్. ఇప్పుడు మీ ఫ్యామిలీలో పిల్లలు ఉన్నారు సార్, మీకు ఇద్దరు పిల్లల్లో ఏదైనా అయితే మీరు అమలగారు బాధపడతారా సార్? సేమ్ అదే విధంగా అమాయక ప్రజలు సార్ పాపం ఏడుస్తున్నాడు. ఒక్కసారి మీరు అదే అందుకే అంటున్నాను, మీకు తెలియదు, గ్రౌండ్ రిపోర్ట్ తెలియదు. మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ అడగండి సార్ ఎలా చనిపోయారు అనేసి. 50 మంది కన్సిస్టెంట్ సార్. ఒక్కసారి చూడండి సార్. దీప్తి, సునైన, భానుశ్యామల, శ్రీముఖి, రాహుల్, హిమజ, శ్రీ, జ్యోతి, ఆశురెడ్డి, లాస్య, సోహిలు, మెహబూబా, అలేఖ్య, హారిక, హర్యానా, దివి, షణ్ముఖ, శ్రీష్, సన్నీ, ఆర్జే కాజల్, జెస్సీ, గీతూ రోయల్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, వాసంతి, పల్లవి ప్రశాంత్, అమర్దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, టేస్టి తేజ, శుభశ్రీ, రతిక, యావరు, విష్ణుప్రియ, నిఖిత, నాయని,